హాయ్ ఫ్రెండ్స్, అన్ని కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పన్నీర్ షవర్మా అండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్ అంతా గోధుమ పిండి వేసుకొని, ఇక్కడ నేను చిటికెడంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని, తగినన్ని వాటర్ పోసుకొని మనం బాగా పిండిని కలుపుకోవాలండి. బాగా మెత్తగా మంచిగా మృదుగా కలుపుకోవాలి. ఇక్కడండి బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను దీంట్లోకి షవర్మాలకు కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నానండి. మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం లవగానే ఉండాలి. ఇక్కడ నేను ఇందాక ఉల్లిపాయ కట్ చేసుకున్నా. దాని తర్వాత మనం ఇక్కడ క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, కొంచెం పొడుగా చూసి మధ్యలో కాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్యాప్సికమ్ కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికము, ఇంకా క్యారెట్, పన్నీరు, క్యాబేజీ, ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏది ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. నేను ఇక్కడ చపాతీ కూడా చేసుకుంటున్నానండి. మనకి పెద్ద సైజు కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకొని మనం పక్కన పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ రుద్దుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మనం ఇట్లా చేసుకుంటే మంచిగా పొంగుతుందండి. ఇక్కడ నేను మళ్ళీ చపాతీ రుద్దుకుంటున్నాను. దాని తర్వాత నేను ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని, దాని తర్వాత నేను ఇక్కడ చపాతీ వేసుకుంటున్నాను. ఈ చపాతీకి కూడా ఆయిల్ పెట్టి 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ చేయండి. అందరూ మా ఛానల్ని చూడండి, కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడండి దూరగా వేగిపోయింది, నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ దూరగా వేగిపోయింది కదండి. దాని తర్వాత మనం కడాయి తీసుకొని, ఇప్పుడు ఈ కడాయిలో నేను ఒక 3 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. ఈ 3 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ బాగా వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనము ఇక్కడ దీంట్లో కావాల్సినవన్నీ వేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. చిన్న స్పూనే కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. 1.5 స్పూను కారం వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. దాని తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో పన్నీర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక సైడుకు అనుకున్నాను నేను ఆ కూరగాయలన్నీ. దాని తర్వాత ఈ పన్నీర్ కూడా ఇక్కడనే ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేయని అవసరం లేదు. కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అది నాకు స్లిప్ అయిపోయింది, వేసింది కనపడలేదు. ఇక్కడ నేను చపాతీకి మనము మైనస్ రాసుకొని మనకు కావాల్సినంత కర్రీ పెట్టుకొని రోల్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉండే షవర్మా రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను టమాటా సాస్ వేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, మన ఇష్టం.